మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 33వ అధ్యాయము 9వ వచనములో యాకోబు తన అన్న అయిన ఏషావుకు ఇవ్వజూపిన కానుకను బట్టి ఏషావు ఒక మంచి మాట పలుకుతూ ఉన్నాడు. సహోదరుడా, నాకు కావలసినంత నాకున్నది, నీది నీవే ఉంచుకొమ్మని పలుకుతూ ఉన్నాడు. ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు నాకున్నవి చాలు, నీది నీవే ఉంచుకో అని చెప్పడము తృప్తి కలిగిన జీవితానికి సాదృశ్యము. కానీ నేటి దినాలలో కుటుంబాల మధ్య, రక్త సంబంధికులలో సహితము ఆస్తుల కోసము తగాదాలు పెట్టుకోవడం చూస్తూ ఉన్నాము. బంధాలను తెంచివేసుకోవడం చూస్తూ ఉన్నాము. ఉన్న స్థితిని బట్టి తృప్తి పడక లేని తన రక్త సంబంధి వాటా కూడా కాజేయాలనే దురాశ కలిగి ఉండడం మనం చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము. ఆ భాగము కొరకు నరహత్యలకు కూడా వెనుదీయని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను అని పౌలు గారు చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి తృప్తి కలిగిన జీవితాన్ని మనము జీవించే వారముగా ఉండాలి. తృప్తి అనేది మానవ జీవితంలో సహజముగా ఉండదు. చూడండి, సామెతల గ్రంథము 27వ అధ్యాయం 20వ వచనం ప్రకారం నరుల దృష్టి తృప్తి కానేరదు. అలాగే ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం ప్రకారం నరుల మనసు సంతుష్టి నొందదు అని వాక్యము సెలవిస్తూ ఉంది. కానీ ఒక క్రైస్తవ విశ్వాసిగా, క్రీస్తును వెంబడించే బిడ్డగా మనకున్న వాటితో తృప్తి కలిగి జీవించడం మనం అభ్యాసం చేసుకొనాలి. అంత మాత్రమే కాదు, ఏషావు కటాక్షము కొరకు యాకోబు ఆ కానుక ఇస్తూ ఉన్నాడు. కానీ ఏషావు అవసరం లేదు, నాకున్నది చాలు అంటూ ఉన్నాడు. అంటే యాకోబు ఇచ్చిన కానుకను బట్టి ఏసావు క్షమించలేదు, కటాక్షము చూపలేదు అని అర్థం చేసుకోవచ్చు. కానీ మనలో చాలా మంది ఇతరుల నుండి ఏదైనా లాభము ఉంటేనే, ఏదైనా అవసరము ఉంటేనే వారితో సత్సంబంధాలు కలిగి ఉంటారు. అంతవరకు వారి వలన ఎంతో లాభాన్ని పొంది కూడా వారితో బంధాన్ని తెంచేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇది సరైనది కాదు. ఏషావు నుండి మనము నేర్చుకోవలసినది అదే. దేవుని బిడ్డలముగా మనము ప్రతిఫలాపేక్ష లేని సహోదర ప్రేమను పంచేవారముగా ఉండాలి. ఎదుటి వారి వలన మనకు ఉపయోగం ఉంటేనే వారిని ప్రేమించడం కాదు. ఎదుటి వారి వలన ఉపయోగము అయిపోయిన తర్వాత వారిని వదిలివేయడము కాదు. ఇది దేవుని బిడ్డలుగా మన జీవితాలలో సరి అయిన క్రమము కాదు. ఏషావు కనపరిచిన ఈ గొప్ప పరిణితి అతని 3వ తరము వారు దేవుని సమాజంలో చేరేలాగా చేసింది. చూడండి, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 8వ వచనములో దేవుడు అంటున్నాడు కదా, ఏదోమీయులు మీకు సహోదరులు, వారిని ద్వేషింపకూడదు, వారికి పుట్టిన 3వ తరం వారు దేవుని సమాజంలో చేరవచ్చు అని పలుకుతూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, దీనంతటికి కారణము ఏషావు చూపిన క్షమాపణ, ఏషావు చూపిన ప్రతిఫలాపేక్ష లేని సహోదర ప్రేమ కాదంటారా? కాబట్టి మన జీవితంలో ఈ దినము నుంచి అటువంటి లక్షణాలను కలిగి ఉండడానికి అభ్యాసము చేద్దాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయనా, ప్రతిఫలాపేక్ష లేని సహోదర ప్రేమను కనపరిచే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని
ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 49 సంవత్సరములు ఎన్ని విశ్రాంతి సంవత్సరముల కాలము అని దేవుడు సెలవిచ్చెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.